ఈ వీడియోలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెకానికల్ చిప్పింగ్ హ్యాకింగ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకంతా సీలింగ్ అయిపోయిన తర్వాత, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, కాంక్రీట్ స్లాబ్ కాంక్రీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇట్లా కనపడుతుంది అనమాట. సో కింద ఆ షట్టరింగ్ ప్లేట్స్ అన్నీ తీసేసిన తర్వాత సో మనకు సీలింగ్ ఇలా కనపడుతుంది. ఈ సీలింగ్ అంతా కూడా ప్లాస్టరింగ్ చేసే కన్నా ముందే మనం దీన్ని హ్యాకింగ్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం రఫ్గా చేసుకోవాలి. రఫ్గా చేసుకున్నప్పుడే మనకు ఈ ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాస్టరింగ్ ఆ సిమెంట్ అది ఏదైతే ఉంటుందో అదంతా కూడా బాగా పట్టుకుంటుంది. లేకపోతే సరిగ్గా పట్టుకోదు. ప్లాస్టరింగ్ అనేది ఫ్యూచర్లో అయినా కానీ, టెంపరీగా పట్టుకున్నా కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆ పెక్కులు ఊడిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి సీలింగ్ను ఖచ్చితంగా హ్యాకింగ్ చేసుకోవాలి. సో హ్యాకింగ్ అంటే కొంచెం రఫ్ చేసుకోవడం అన్నమాట. సో దానికి ఒక సపరేట్ మెషిన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ వీడియోలో గమనించవచ్చు, ఆ అబ్బాయి ఇక్కడ ఆ సీలింగ్ను, బీమ్స్ను అంతా కూడా హ్యాకింగ్ చేస్తూ ఉన్నాడు. దాన్ని చిప్పింగ్ కూడా అంటారన్నమాట. సో రఫ్ చేస్తున్నాడు. సో రఫ్ చేసి ఎందుకు చేయాలంటే, ప్లాస్టరింగ్ బాగా పట్టుకోవాలంటే ఖచ్చితంగా హ్యాకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో మనకి హ్యాకింగ్ చేసుకోకూడదు అంటే, సో స్లాబ్ వేసేటప్పుడే ఫస్ట్ ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని, ఆ ప్లాస్టిక్ పేపర్ మీద మ్యాట్ వేసుకోవాలన్నమాట. సో చాపలు పరుచుకొని, ఆ చాపల మీద అంటే షట్టరింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ షట్టరింగ్ మీద ప్లాస్టిక్ పేపర్ పరుచుకోవాలన్నమాట. ఆ ప్లాస్టిక్ పేపర్ మీద సాపలు పరుచుకోవాలి. సో సాపల పైన కంబి వర్క్ చేసుకొని అప్పుడు మళ్ళీ కాంక్రీట్ వేసుకుంటే అదంతా అయిపోయిన తర్వాత, అంతా క్యూరింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ షట్టరింగ్ ప్లేట్స్ అన్నీ తీసేసిన తర్వాత మనకు కవర్ అంతా తీసేస్తే నీట్గా వస్తుంది. కానీ అక్కడ మనకు చిప్పింగ్ కానీ హ్యాకింగ్ కానీ చిప్పింగ్ కానీ అవసరం లేదు. సో అట్లా చేసుకోకూడదంటే, సో మనం నార్మల్గా పోయినామనుకోండి, అదంతా చేసుకోకుండా ఖచ్చితంగా హ్యాకింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడవచ్చు, మనం హ్యాకింగ్ చేసిన తర్వాత మనకు ఆ ఘాట్లు ఆ సీలింగ్ అంతా పడుతూ ఉందన్నమాట. ఆ సీలింగ్కి పడుతూ ఉంది. సో అబ్బాయి ఫస్ట్ ఆ కవర్స్, ఆ బ్రౌన్ కవర్స్ అటువన్నీ తీసేస్తాడు. తీసేసిన తర్వాత హ్యాకింగ్ చేసిన తర్వాత మనకు సీలింగ్ ఇలా కనపడుతుంది. సో అట్లా ప్లాస్టరింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సీలింగ్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.